అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ సంతోషి. హిందువులకు ప్రతి తిథి ముఖ్యమైనదన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి తిథిని సంకటహర చతుర్థి అని లేదా సంకష్ట చతుర్థి అని అంటారు. ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ రోజున గణపతిని పూజిస్తే ఎన్నో సత్ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. సంకష్టి అంటే విముక్తి. అందుకే విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ గణేశుణ్ణి పూజించడంతో పాటు ఉపవాసం ఉంటారు భక్తులు. అయితే ఇదేమీ ఇప్పటిది కాదు. సంకష్టి ఉపవాసం పాటించే ఆచారం 700 BCలో ప్రారంభమైందని నమ్ముతారు. సంకటహర చతుర్థి రోజున కృష్ణ పింగళ మహాగణపతి అవతారాన్ని, శ్రీ శక్తి గణపతి పీఠాన్ని పూజిస్తారు భక్తులు. అలాగే ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుణ్ణి పూజించడం వల్ల అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే చంద్రుని పూజించడం ద్వారా చంద్రగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పాండవరాజు యుధిష్ఠిరుడికి ఈ ఉపవాసం ప్రాముఖ్యతను వివరించాడని కథనం. అందువలనే భక్తులు ఆ గణేశుడి ఆశీర్వాదం పొందే పురాతన సాంప్రదాయంగా ఇది పరిగణించబడుతుంది. ఈ క్రమంలోనే భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు, వ్రత కథను చదువుతారు, చంద్రుణ్ణి చూసిన తరువాత గణేశుణ్ణి పూజిస్తారు. కనుక ఈ పూజా సమయం, చంద్రోదయ సమయం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సంకష్టి రోజున భక్తులు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం ఉంటారు. అదేవిధంగా చంద్రుణ్ణి, గణపతిని పూజించిన తరువాత మాత్రమే ఉపవాసాన్ని విరమిస్తారు. ఇక జ్యేష్ఠ మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్థి తిథిని కృష్ణ పింగళ సంకటహర చతుర్థి అని అంటారు. ఈసారి జూన్ 14న సంకష్టి చతుర్థి కాగా ఈ తిథి మధ్యాహ్నం 3:46 ప్రారంభమై జూన్ 15 మధ్యాహ్నం 3:51 ముగుస్తుంది. ఇక ఈ రోజున 3 శుభయోగాలు ఏర్పడనున్నాయని తెలుస్తుంది. దీంతో పాటు ఈ రోజున భద్రనీడ కూడా ఉంటుంది. ఈ తిథి రోజున పగలు వినాయకుని పూజ, రాత్రి చంద్ర పూజ నిర్వహిస్తారు భక్తులు. అలాగే కృష్ణ పింగళ సంకష్టి చతుర్థి రోజున శివవాస యోగం మధ్యాహ్నం 3:46 ఏర్పడుతుంది. ఈ సమయంలోనే మహాదేవ కైలాస పర్వతంపై పార్వతితో కలిసి ఆసీనుడయ్యాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.